అరే ఏమైంది అలా రేపు సామాన్లు ఏం దొరకలేదు, 100 రూపాయలు వస్తాయో రావు. నేను ఇంటికి పోతే ఏమంటారో ఏమో తెలియదు. ఏ నాన్న స్కూల్ కోలేదా బిడ్డ? జ్వరం వచ్చినట్టుంది నాన్న, నీరసంగా ఉంది పొద్దున్నుండి. ఏమోనయ్యా, పొద్దున్న నుంచి నీరసంగా ఉంది. అందుకే ఈ రోజు బడికి కూడా తోలియలే. ఎట్లుందమ్మా ఇప్పుడు? కొంచెం తక్కువ ఉంది. పాలు చాయన ఆయన బిడ్డ ఏమన్నా? ఏది తింటలేదయ్యా, నాకు పొద్దున్న నుంచి అదే బెంగకుంది. హాస్పిటల్కి పోదాం మరి. దవాఖానలో చూపిద్దాం గానీ పైసలు ఉన్నాయ్యా మరి నీ దగ్గర? నా దగ్గర విజయ్ నీకు తెలియని ఎక్కడి పైసలు నా దగ్గర. మనకు రోజు 100 రూపాయలు వస్తే కూరగాయలుగా ఖర్చు అయిపోతున్నాయి. నీకు తెలియని పైసలు ఎక్కడి నాది. మరి ఎట్లనయ్యా, మీ సార్ నన్ను అడగపోతివి? మా సార్ దగ్గర మొన్న తీసుకుంటే మళ్ళీ ఇస్తాడా? మరి ఏం చేద్దాం? ఓ పని చేద్దామా, మా సేటమ్మని అడగనా? ఈ పని ఉన్నది, కోసేపు చేసి పాపని తీసుకుపోయి అక్కడ ఉంచి కాసేపు పని చేసి పైసలు అడుగుతా. మంచి నువ్వు ఒక అరగంట తర్వాత ఆగిరా, సరేనా? పా అమ్మ, పోదాంపా. అమ్మగారు, అమ్మగారు. ఏంటి విజయ్, ఇంత లేట్గా వచ్చావు? పాపకు జ్వరం వచ్చిందమ్మా, అందుకే లేట్ అయింది. సరే, పని చేసుకుంది తొందరగా చెయ్యి. వాడు కూర్చో. సార్ వస్తే మళ్ళీ కోపడుతుంది. సరే అమ్మ. ఎట్లుందవ్వా? జ్వరం అగ్గి కాలినట్టు కాలుతుంది. అమ్మగారిని పైసలు అడిగి హాస్పిటల్ తీసుకుపోవాలి. అమ్మగారు, ఏంటి విజయ్? పని అయిపోయిందమ్మా, నేను ఇంటికి పోతాయిగా. కొంచెం అన్నం తీసుకెళ్ళు. అన్నం వద్దు కానీ దవాఖాన పోదామంటే చిల్లి గవ్వ కూడా లేదమ్మా. కొంచెం పైసలు తీయండి అమ్మా, పిల్లకు నువ్వు హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎంత కావాలి? ఒక 5,000 తీయండి అమ్మా. చూస్తాను. మంచిగా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుంటా. అట్టాగే అమ్మా. పాప లేమ్మా, దవాఖాన పోదాం పాప. నీ పైసలు 2-3 అక్కడికి పోతే దొరకనే. మా భార్యకు మరి పైసలు దొరకలేదు ఏమో. సేటం ఇస్తాను మరి ఇచ్చిందో ఇవ్వలేదు. నా బిడ్డకు జ్వరం వచ్చే ఎవ్వరిని అడిగినా 1 రూపాయి ఎవ్వరు ఇస్తలేరా, నాకు బాగా అనిపిస్తుంది. నువ్వేందా ఇట్లా తను? అందరి దగ్గరికైనా మస్తు మంది దగ్గరికైనా ఎవ్వరు కూడా 1 రూపాయి ఇస్తలేరు. ఎవ్వరిని అడిగినా దగ్గర లేవే నాకు లేవని చెప్తున్నారు. ఇప్పుడు నేను హాస్పిటల్కి పోవాలంటే బిడ్డను తీసుకొని నాకు మనసున పడతలేదు. ఎట్లా దొరకపోవాలి, ఏం చేయాలి, ఏం కథ? పర్లేదయ్యా, మా సేటమ్మ అడగంగానే 5,000 ఇచ్చింది. జ్వరం బాగా వచ్చింది, కొందరికైతే దవాఖాన తీసుకుపోదాం. అరే, మన శ్రీనివాస్ అన్న పేరు పెట్టుకున్నోళ్ళు మొత్తం మంది తెలంగాణలో ఊరూరికల్లా చాలా మంది అయితే గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్ లో జాయిన్ అవుతుర్రట్రా. మరి నువ్వు జాయిన్ అయినవా? అవునా, జాయిన్ కాలే.
అరే నువ్వు జైన్ కావారా నేను జైన్ చేపిస్తాపా నేను ఇగో ఎంతో మందికి సేవలు చేస్తురట గట్లా మరి నువ్వు కూడా జైన్ అయినావు అనుకో రేపదన్నా ఆపద వచ్చినా సంపద వచ్చినా మన వాళ్ళు ఉంటారా పోదాంపా. ఏంది గిట్ అవుతుంది మనకు. ఎత్తనయ్యా పిల్లకు రక్తం ఇచ్చేటట్టు లేదు కదా. దీనికేమో తలసేమ వ్యాధి వచ్చే మన దగ్గర నువ్వు డబ్బు లేకపోయి ఇబ్బంది కాబట్టి మనకు పైసలు ఇచ్చేటోళ్ళు లేకపోయి ఏం చేయకపోతే ఇప్పుడు మనకి ఎట్లా పైసలు వచ్చాడు పిల్లని హాస్పిటల్ తీసుకోపోవడం ఎట్లా రక్తం ఎక్కించడం ఎట్లా ఏం చేద్దామంటారు మరి? దేవుడే ఉండదప్ప. అవునే సీనన్న ఎటు పోతుర్రే? నేను మా బిడ్డకు తలసేమ చిన్ని హాస్పిటల్ తీసుకపోయి రక్తం ఎక్కించడానికి పోతున్నానే. అయ్యో రక్తం ఎక్కించేందుకు పోతుర్రా? మరి వాళ్ళ దాదాలు దొరికిరా? నాకు ఎవ్వరు దొరుకుతారో ఏం తెలియదు నాకు. అయ్యో నీ పని చల్లకుండా నువ్వు శ్రీనివాసుల గ్రూప్ లో జాయిన్ అయినవా? జాయిన్ కాలేదు. అయ్యో నీకు తెలియదా? తెలియదు. అయితే మన శ్రీనివాస అని మొత్తం ఒక గ్రూప్ పెట్టుకున్నారు. గ్రూప్ పెట్టుకుని ఎక్కడో శ్రీనివాసులు అందరూ జాయిన్ అవుతారు. అయితే మన శ్రీనివాసులు ఏం చేస్తున్నారు అంటే తలసేమియా వ్యాధి వచ్చిన పిల్లలకు రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులకు అన్నదానం మరియు దుస్తులు పంచుతారు. చదువుకునే పిల్లలకు కూడా పెన్నులు పుస్తకాలు కూడా పంచుతారు. అడ్రస్ ఎక్కడ మరి? అయితే ఊట్కూరు శ్రీనివాసరెడ్డి అని ఆ సారు కరీంనగర్లో ఉంటాడు. శ్రీనివాసుల పేరు మీద ఒక గ్రూప్ ఏర్పాటు చేసిండు. అయితే ఓలోళ్ళకైతే తలసేమియా వ్యాధి వచ్చింది అనుకో నెలకు మా శ్రీనివాసులు వచ్చి రక్తదానం చేస్తారు. అయితే చేసిన రక్తాన్ని మన ఎక్కడెక్కడైతే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ వ్యాధి వచ్చిన పిల్లలకు రక్తం ఇస్తారు. మరి పోదాం పారి, రేపే నువ్వు గ్రూప్ లో కూడా జాయిన్ కావాలి మరి. ఏముందయ్యా డాక్టర్ ఏమన్నాడు? కరీంనగర్లో హాస్పిటల్ వాసుదేవ్ హాస్పిటల్కి తీసుకుపోదాం అన్నాడు. ఆడ మనకు అన్ని ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తా అన్నాడు. మన సార్తో మాట్లాడిందంట. మన పాపకి ఏం కాదన్నాడు. బాధపడదు, ఏడో పాప మంచిగా ఉంటుంది అట్లా. మంచిగా ఉంటుంది. అంత తొందర పోదాం పాయ. తొందరపడదు పోదాం. నీకేం కాదమ్మా, నేను పెద్ద దోకాన తీసుకుపోతా, నేను బతికించుకుంటా. నీకేం కాదమ్మా బావయ్య, తొందర పాపని తీసుకొని పోదాం బా. నా పేరు ఉట్కూరు శ్రీనివాస్. నమస్కారం సార్, నా పేరు జగిరి శ్రీనివాస్. నమస్కారం సార్, నా పేరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అని శ్రీనివాసులందరినీ ఏకతాటి మీద తీసుకురావడం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీనివాసులందరినీ దాదాపు ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ లో 26,000 మంది గ్రూపును ఒక గ్రూప్ మీద తీసుకొచ్చినాం. సంతోషం శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్, నా పేరు జగిరి శ్రీనివాస్. అయితే ఈ 26 తారీఖు ఆదివారం ఉదయం పివిఆర్ ప్లాజాలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున 2 ఉమ్మడి రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ శ్రీనివాసులను అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి సుమారుగా 2,000 మందిని ఒక దగ్గర చేర్చి తెలంగాణ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మెగా రక్తదానం చేస్తున్నాం. అది తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి సార్. నమస్కారం సార్, మనది 26/10/2020 రోజున పివిఆర్ ప్లాజాలో అది ఫంక్షన్ ఉంది. మీరు తప్పకుండా రండి. ఆ రోజు మీరు బ్లాక్ చేసుకొని తప్పకుండా రండి. మీరు మీ తోటి శ్రీనివాస్ అందరూ తీసుకొని తప్పకుండా రావాలని కోరుతున్నాం. మా ఒకే నామంతో ఏర్పడిన మా తెలంగాణ శ్రీనివాసుల సంస్థ ద్వితీయ వార్షికోత్సవానికి మారుమూల ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి 2,000 పైచీలకు శ్రీనివాస మిత్రులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి. నమస్కారం సార్. ఈ మనమంతా తెలంగాణ గ్రూప్ 2 తెలుగు రాష్ట్రాలల్లో ఇంత పెద్ద ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది సార్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి శ్రీనివాసం తెలిసే విధంగా ఆల్ సోషల్ మీడియాను మౌత్ టు మౌత్ చేసినాం సార్. ఈ కార్యక్రమం దాదాపు 2,000 పైచీలకు శ్రీనివాసులు వస్తారు సార్. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదవుతుంది సార్.
మీరు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సార్. బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలింగి శ్రీనివాస్ గారు ఒక మంచి మోటివేషన్తోని తలసీమియా బాధితుల పిల్లలకు రక్తదానం చేయడము అనేది ఆ బ్రహ్మాండ నాయకుడు ఆది శ్రీనివాసుని యొక్క బ్లెస్సింగ్స్తో మీరు తలపెట్టిన కార్యక్రమం చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రోగ్రాంలో నేను లీడ్ చేస్తూ మీ అందరి వెనకాల ఉంటాను. థ్యాంక్ యూ సార్. మెగా రక్తదాన శిబిరం కూడా ఉంది సార్. రోజు కూడా మీ ద్వారానే రిలీజ్ చేస్తున్నాము, మా శ్రీనివాస మిత్రుల ద్వారా. థ్యాంక్ యూ. తలసేమియా కోసం తలసేమియా సార్. తలసేమియా మీ యొక్క పాత్ర దీనిలో శ్రీనివాసుని పాత్ర ఏంటంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మనల్ని కలిపిండి అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. సార్ నమస్తే సార్. నేను జగిత్యాలకి వచ్చిన శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన డాక్టర్ సాబ్ కలవాలి సార్. 5 minutes కూర్చోండి. టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ ఒక 5 minutes కూర్చోండి. మంచి సార్. సార్ సరే. అక్షయ రాండమ్మా. సార్ వచ్చాడు. ఇటెళ్ళండి. సార్ నమస్కారం. నమస్తే. సార్ జగిత్యాల హాస్పిటల్కి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి పంపించి సార్. మా పాపలు బాగా లేకుంటే హాస్పిటల్ తీసుకొచ్చి చేంజ్ చేసినాం సార్. లోపల ఉందా పాప? లోపల లోపల ఉంది సార్. మేము చాలా గరీబ్ వాళ్ళం సార్. మా దగ్గర తేడానికి తిండి కూడా లేదు సార్. ఏడవద్దు. అన్న రోడ్డు మీద దీని గురించే శ్రీనివాసుల సేవా సమితి వాళ్ళు రక్తదాన శిబిరాన్ని పెట్టిర్రు. వారు నాకు పరిచయము. నేను వారిని పిలుస్తాను. మీరు వరి కాకుర్రి, మీరు టెన్షన్ పడకుర్రి. రక్తదానం గురించి వరి లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడే ఒక తలసీమియా బాధితుల ఒక పేషెంట్ వచ్చిర్రు. వాళ్ళ అమ్మ నాన్న విపరీతంగా బాధపడుతున్నారు. రక్తం ఎక్కించుకోవడానికి వారి దగ్గర డబ్బు లేదు. ఎక్కియడం అవన్నీ నేను చూసుకుంటా. రక్తదానం నుండి మీరు ఇప్పియండి. ఒకసారి రండి లోపలికి. సార్ నమస్తే. సార్ ఫోన్ చేశారు సార్. అవునండి, ఇప్పుడే మీరు కలిసినాక తలసీమియా బాధితులు జగిత్యాల జిల్లా నుండి వచ్చిర్రు. వారి పేరు కూడా శ్రీనివాసే. వాళ్ళ పాపకు తలసీమియాతో సఫర్ అవుతున్నారు. బాగా బీదవారు. వారికి డబ్బు అమ్మా ఇప్పుడు ఏం లేదమ్మా, భయపడాల్సింది ఏం లేదు. తలసీమియా వ్యాధి అంటే రక్తము ప్రతి నెల ఫామ్ అయ్యేదానికన్నా తక్కువ ఫామ్ అవుతుంది. అనీమియాలకు పోతారు. వారికి ఎట్టి పరిస్థితులలో 100% బ్లడ్ ఎక్కియాల్సిన అవసరం ఉంటుంది. బ్లడ్ ఎక్కించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సో ఎక్కించేటప్పుడు నేను చూసుకుంటా. బ్లడ్ అరేంజ్ చేయడానికి ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి, జగన్ శ్రీనివాస్ గారు, కలికోట శ్రీనివాస్ గారు, గోన శ్రీనివాస్ గారు, నేను డాక్టర్ ఇలంద్ర శ్రీనివాసు, అనుకోకుండా పేషెంట్ తండ్రిగా నువ్వు కూడా శ్రీనివాసు, మనందరము శ్రీనివాసులము ఒక బహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినాము. ప్రతి నెల మేము మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం తలసీమియా పేషెంట్లకు మేమే ఇన్ఫామ్ చేస్తున్నాము. ఇప్పుడు సుమారుగా రక్తదాన శిబిరము సుమారుగా ఒక 150 నుండి 200 మంది రక్తదానము చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక 2000 మంది శ్రీనివాసులు కలయికను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మీరుగా
బీదవారు ఎవరైనా బీద ధనిక కుల వర్గ మత ఎలాంటి భేదం లేకుండా ఎవరికైనా తలసీమియా బాధితులను దొరకబట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి, నేను రక్తము తేవడానికి, ఈ ప్రపంచంలో దేనికైనా రీప్లేస్మెంట్ దొరుకుద్ది కానీ రక్తం మాత్రం మన బాడీలోనే ఉండాలి. దానిని మనం న్యాచురల్గా ఇంకొకరికి ఇవ్వాలి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చేస్తున్నది చాలా గొప్ప విషయం. ఇజ్జగిరి గారు, కలికోట గారు, గోన గారు, మీరందరూ మీరు చేసే పనిని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. వీరిద్దరికి వీరి యొక్క నెంబర్ తీసుకోండి. వీరికి కంపల్సరీగా ప్రతి నెల కాకుండా ఇంకెప్పుడు రక్తం అవసరం ఉన్నా మేమున్నాము మీ వెనకాల, మేమున్నాము మీ వెనకాల అంటూ ఒక 22-23 వేల సుమారు శ్రీనివాసులు ఉన్నారు. ఒక్క శ్రీనివాస్ రెడ్డి, ఒక్క ఎలాంటి శ్రీనివాస్ కాదు, 23,000 మంది శ్రీనివాసులు ఉన్నారు. ఏడవకండి, ఆ దేవుడు ఉన్నాడు. ఆ ఆది దేవుడు వెంకటేశ్వర స్వామి మన అందరి వెంటాలు ఉన్నాడు. సో మీకు కావలసిన రక్తాన్ని ఈ రక్తదాన శిబిరం ద్వారా తీసుకుంటాము. మీరు అడగచ్చు, ఒకేసారి ఎంత బ్లడ్ తీసుకుంటున్నారు, ఎట్లా ఏం చేస్తారు అంటే, దీన్ని ప్రాపర్గా రకరకాల బ్లడ్ బ్యాంక్స్కి పంపించి ఇప్పుడు ఆ బ్లడ్ను వాడుకోమని వారి ద్వారా మేము ఒక గ్యారంటీ కార్డు తీసుకొని మళ్ళీ ఎప్పుడు మనకు అవసరం ఉన్నా ఆ రక్తము మీకు ఫ్రీగా వచ్చేటట్టుగా మేము మీ వెంట ఉన్నాము, మేమున్నాము మీ వెనుక అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి 22,000 మంది శ్రీనివాసులు ఉన్నారు. సో భయపడాల్సింది లేదు. వ్యాధి అది జెనెటికల్ ప్రాబ్లం, వ్యాధి వచ్చింది, దాన్ని మీరు ఏమి చేయలేరు, వచ్చిన దానికి ట్రీట్మెంట్ తప్ప. ఓకేనా? తప్పకుండా చేస్తాం సార్. అందరూ కలుస్తారు. ఎవరెవరు ఒక కులము, ఒక మతము, ఒక వర్గము అసోసియేషన్గా ఫామ్ అవడము గొప్ప కాదు. ఇక్కడ ఒక ఏకనామ ధ్యేయం కలిగిన వారందరూ 60వ శతాబ్దము, 70వ శతాబ్దము, హాఫ్ ఆఫ్ ద 80వ శతాబ్దం వరకు ఉన్న శ్రీనివాసులు ఇప్పుడు సుమారుగా 35 నుండి 50 సంవత్సరాల లోపల ఉన్న శ్రీనివాసులందరము ఒక్క తాటి మీద నిల్చొని ఉన్నాము. ఈ పేరును కాపాడడం కోసమే ఈ సేవ చేస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్లలో మాకు పుట్టే పిల్లలకు మా ఇంటి పేరుతో, వారికి పెట్టే పేరుతో పాటు లాస్ట్కు శ్రీనివాస అని పెట్టుకుంటాము అని మేమందరము మీకు గ్యారంటీగా ప్రతి సేవ చేస్తాము. ఏ సేవనైనా మా వరకు తీసుకురండి. మేము 100% 100% తొందరపడతాము. ఏదైనా సాధ్యమైన కోరికను తీరుస్తాము. సాధ్యం కాంది కూడా ఏ విధంగా సాధ్యమవుతుందో తెలుసుకుంటాము. మా లోపల డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. మంచి హృదయం కలిగిన 23,000 మంది శ్రీనివాసులు ఉన్నారు. సో ఇది సాధ్యం. మీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాము మీ వెనకాల అనుకొని గుర్తించుకోండి. అమ్మ ఏడవకు, మీ వెంట మేము. ఓకే?